గ్రోక్ వివాదానికి సుభం కార్డ్ పడింది. ఎక్స్ లో ఎక్స్ట్రా లేస్తే ఇక జైల్లో చిప్పకుడే. భారత్ సర్కార్ వార్నింగ్ తో ఎక్స్ దిద్దుబాటులోకి వచ్చింది. రాసే వారిదే కానీ తప్పు పెన్నుది కాదన్న ఎలాన్ మస్క్ క్రాస్ చెక్ చేసుకున్నారు. యాక్షన్ టేకన్ అంటూ సిన్సియర్ గా రియాక్ట్ అయ్యారు. ఎక్స్ నుండి అశ్లీల వీడియోల తొలగింపు సహా గీత దాటిన అకౌంట్స్ పై కోత వేశారు. ఇక నుండి ఎవరు పడితే వాళ్ళు గ్రోక్ ను వాడకుండా చర్యలు చేపట్టింది ఎక్స్. కేవలం సబ్స్క్రైబర్స్ కు మాత్రమే గ్రోక్ ను పరిమితం చేశారు. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన ఎక్స్ భారత్ ఇచ్చిన ఝలక్ తో దిద్దుబాటు పట్టింది. గ్రోక్ వివాదానికి కళ్ళెం వేస్తూ 3500 పోస్టులను బ్లాక్ చేయడం సహా 600 అకౌంట్లను ఏకంగా డిలీట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇక మీదట ఎక్స్ ప్లాట్ఫామ్ లో అశ్లీలత, అసభ్యతకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చింది ఎక్స్. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫామ్ లో గ్రోక్ ఏఐ టెక్నాలజీతో అశ్లీల వీడియోలు, ఫోటోలు విచ్చలవిడిగా రోల్ అయ్యాయి. గ్రోక్ ను ప్రమోట్ చేస్తున్న ఎక్స్ పై చర్యలు తీసుకోవాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్రానికి లేఖ రాశారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందించాలని ఎక్స్ ను ఆదేశించింది భారత్ సర్కార్. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్ కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన కంటెంట్ పై చర్యలు తీసుకోవడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఆయన. ముఖ్యంగా ఎక్స్ లో మహిళల ఫోటోలపై నడుస్తున్న అసభ్యకర ట్రెండ్ కు ఆ సంస్థే బాధ్యత వహించాలన్నారు. ఎక్స్ లో ప్రమాదకరమైన ఈ ట్రెండ్ పై కేంద్ర ఐటీ శాఖ కూడా ఎక్స్ కు నోటీసులు జారీ చేసింది. People are prompting that AI tool to disrobe the woman, to put her in a bikini, to put her in controversial clothing, and Grok is responding to those prompts. So I have written to the IT minister that this can become very dangerous for women in times to come, and that is why it becomes important that we put some guardrails, we hold them accountable, and we ensure that AI tools are not being misused to further silence the women. Women need safe spaces just as they need safe spaces in cities and in their homes. The same way they need safe spaces even on digital platforms. భారత్ ఇచ్చిన స్ట్రాంగ్ డోస్ తో ఎక్స్ దారిలోకి వచ్చింది. ఇక నుంచి అశ్లీల, అసభ్యతలకు తావు లేకుండా చర్యలు చేపడతామని వివరణ ఇచ్చింది. అశ్లీల, అసభ్య వీడియోలను తొలగించడం సహా ఆయా అకౌంట్లను రద్దు చేస్తామని ప్రకటించింది. చెప్పినట్టుగానే 3500 పోస్టులను బ్లాక్ చేయడం సహా 600 అకౌంట్లను డిలీట్ చేశారు.